సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో 167వ రోజు జూన్ 15వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో 2 అధ్యాయములు. పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథము నుండి న్యాయాధిపతులు 3వ అధ్యాయము మరియు 4వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 2 అధ్యాయములలో మొదటి అధ్యాయము న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో ఉన్న 30 వచనములు. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరును, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా ఆయన అరమ్నహరాయిము యొక్క రాజైన కూషన్ రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కూషన్ రిషాతాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నహరాయిము రాజైన కూషన్ రిషాతాయిమును అతని చేతికప్పగించెను. అతడు కూషన్ రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12వ వచనము నుండి ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను, అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీమునొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను.
అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండెను. అప్పుడు ఏహూదు పంచపాలిలోనికి బయలువెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్ళిన తరువాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను గనుక వారు అతడు చల్లని గదిలో సంకాని వర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గు వింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాలపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను. వారు తడువు చేయుచుండగా ఏహూదు తప్పించుకుని పెసిలీమును దాటి సేయిరాకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీలు మన్య ప్రదేశము నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకుని ఎవరినీ దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడునూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. ఇంతటితో న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో ఉన్న 30 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 2 అధ్యాయములలో 2వ అధ్యాయము, న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుపరథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనము నుండి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చెదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనుయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న జైనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషెతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా
లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతు వరకు తరుమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలియుండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పిగొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలెననెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించెదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడియుండెను. ఆ మేకు అతని కనతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. ఇంతటితో న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 2 అధ్యాయములు న్యాయాధిపతులు 3వ అధ్యాయము మరియు 4వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.